చీకటిలో నిలిచి ఉండకుండునట్లు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని కనుక అంగీకరిస్తే, ಸ್ವೀಕಾರ ಮಾಡಿದರೆ, క్రీస్తుని కనుక అంగీకరించిన ಅಂಗೀಕಾರ ಮಾಡಿದರೆ, నీలో ఉన్న చీకటంతా బయటికి వెళ్ళిపోయి ಹೊರಗಡೆ ಹೋಗಿ నీలోకి క్రీస్తు వెలుగుగా వస్తాడు. ಬೆಳಕಾಗಿ ಬರ್ತಾನೆ. ఎందుకనంటే ಯಾಕೆ? ఆయన యొక్క వాక్యం ఏమై ఉన్నది, ವಾಕ್ಯ ಏನಾಗಿದೆ? ఆయన యొక్క ఖడ్గం ఏమై ఉన్నది, ಖಡ್ಗ ಏನಾಗಿದೆ? వెలుగై ఉన్నది. ಬೆಳಕಾಗಿದೆ. ఆ ఒక్క వెలుగు ఆయన ఒక్కడికేనా? ಆ ಬೆಳಕಾದ ಒಬ್ಬನಿಗೆ ಅಲ್ಲ, ఆ వెలుగు మనందరికీ అన్నాడు. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ. నా తర్వాత ఈ లోకానికి మీరు అందరూ వెలుగై ఉన్నారు. ನನ್ನಂತರ ನೀವು ಈ ಲೋಕಕ್ಕೆ ಎಲ್ಲರೂ ఆ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ. వెలుగు అనే ఒక వెలుగులో ಆ ಬೆಳಕಿನಲ್ಲಿ అధికారం కలిగిన క్రీస్తుగా ಅಧಿಕಾರವುಳ್ಳ ಕ್ರಿಸ್ತರಾಗಿ నీవు అన్నిటి మీద ನೀವೆಲ್ಲದರ ಮೇಲೆ గెలుచుకుంటూ క్రీస్తు వలె జీవించాలి. ಜಯದಿಂದ ಕ್ರಿಸ್ತರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. అలాంటి గ్రహింపు ఎక్కడ కావాలి? ಅಂತ ಯೋಚನೆ ಎಲ್ಲಿ ಬರಬೇಕು? అంతా ఒప్పుకోవాలంటే ఎక్కడ ఉండాలి? ಎಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು? ఏమన్నా చందయ్యాలా? ನೀವು ಕಾಯಿ ಕೊಡ್ಬೇಕಾ? 4 రోజులు ఉపవాసం ఉండాలా? ಇರಬೇಕಾ? లేకపోతే నీవు ప్రభు బలలో 4 వారాలు పాలు పంచుకోవాలా? ಅದರ ಮೇಲೆ ಭಾಗ್ಯ ಆಗ್ಬೇಕು. ఇదేమి చేయదండి. ಇದ್ಯಾವಲ್ಲ. ఒకటే ಒಂದೇ. ట్రైన్ యువర్ మైండ్. ನಿಮ್ಮ ಆತ್ಮ ಉಜ್ಜೀವನ ಮಾಡು, ಮನಸ್ಸನ್ನು ಉಜ್ಜೀವನ ಮಾಡು, ಸರಿ ಮಾಡು ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು. నాతో ఫెలోషిప్ చేయి. ನನ್ನ ಸಂಗಡ ಸಹವಾಸ ಮಾಡು. నీలో ఉన్న నాతో నువ్వు ఫెలోషిప్ చేయి. ನನ್ನ ಸಂಗಡ ಸಹವಾಸ ಮಾಡು. నీలో ఉన్న నన్ను నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. ನಿನ್ನಿಂದ ನಾನು ನನ್ನ ಸಂಗಡ ಸಹವಾಸ ಮಾಡು. నాతో మాట్లాడటం ప్రారంభించు. ನನ್ನ ಸಂಗಡ ಮಾತು ಪ್ರಾರಂಭಿಸು. నేను నీతో మాట్లాడటం ನಾನು ನಿನ್ನ ప్రారంభిస్తా. ಸಂಗಡ ಮಾತಾಡುತ್ತೇನೆ. నీ ఆలోచనలు కాదు, ನಿನ್ನ ಆಲೋಚನೆ ಅಲ್ಲ, నా ఆలోచన నీ జీవితంలోనే ನನ್ನ సమృద్ధి ಆಲೋಚನೆ చేస్తా. ಜೀವನದಲ್ಲಿ ಸಮುದಾಯ ನಡೆಯಲಿ. నీ ఆలోచనలు చిన్నవి, ನಿನ್ನ ಆಲೋಚನೆ ಚಿಕ್ಕದು, నా ఆలోచనలు పెద్దవి. ನನ್ನ ಆಲೋಚನೆ ದೊಡ್ಡದು. పెద్ద ఆలోచనలు జరిగేలాగా ದೊಡ್ಡ ಆಲೋಚನೆ ನಡೆಯುವ ಹಾಗೆ ನೀನು ಗ್ರಹಿಸ್ಕೋ. నీ మనసును ఒప్పించు. ಮನಸ್ಸನ್ನು ಒಪ್ಪಿಸು. మనలో ನಮ್ಮಲ್ಲಿ శరీరము ಶರೀರ, ఆత్మ ಆತ್ಮ ఒకటికి ఒకటి ಒಂದಕ್ಕೊಂದು 2 ಎರಡು గొడవ పడుతూనే ಅದು ఉంటాయి. ಹೋರಾಟ ಮಾಡ್ತದೆ. అలాగే ಅದೇ ತರ నువ్వు ఏది చేయనిస్తావో ನೀವು ಏನು ಇಷ್ಟಪಡ್ತೀರೋ అది చేస్తుంది అంట. ಅದು ಮಾಡುತ್ತೆ. అది ఏది చేయనిస్తావు అంటే ఎక్కడి నుంచి చేయాలి? ಎಲ್ಲಿಂದ ಮಾಡಬೇಕು? ఉన్నాయి 2. ಇರೋದು ಎರಡೇ. ఒకటి శరీరము, ಒಂದು ಶರೀರ, 2 ఆత్మ. ಎರಡು ಆತ್ಮ. ఈ 2 ఒకటికి ఒకటి వ్యతిరేకంగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి అంట. ಒಂದಕ್ಕೊಂದು ಒಂದು ಹೋರಾಟ ಮಾಡ್ತದೆ. కానీ నువ్వు ఏది చేయనిస్తావో ಏನು ಮಾಡ್ತೀಯೋ అదే జరుగుతుంది అంట. ಅದೇ ನಡೆಯುತ್ತದೆ. ఎలా చేయనిస్తావు? ಯಾವ ತರ ಮಾಡ್ತೀಯಾ? ఇక్కడ ಈ ನಿನ್ನ ಆಲೋಚನೆಯಲ್ಲಿ, మనసుని ఎక్సెప్టేషన్ ద్వారా ಮನಸ್ಸೆಂಬ ಆಲೋಚನೆಯಲ್ಲಿ నువ్వు ఏది చేయనిస్తావో ಏನು ಮಾಡ್ತೀಯో అదే జరుగుతుంది. ಅದೇ ನಡೀತದೆ. ఒకవేళ నీవు నీ శరీరం మాట వింటే ಒಂದು ಶರೀರ ಮಾತು ಕೇಳಿದ್ರೆ నీ మనసు నీ శరీరానుసారంగా జీవించు. ಮನುಷ್ಯ ಶರೀರ ನಡ್ತದೆ. ఒకవేళ నేను దేవుని ఆత్మగా జీవిస్తా నీ మనస్సు కనుక చెబితే ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಮಾಡ್ತಾನೆ.